తెలుగు ప్రాచీనత, తెలుగు చరిత్ర, తెలుగు పూర్వ వైభవం, దాని నుంచి తెలంగాణ ఆవిర్భావం, దీనికి సంబంధించి దాదాపు 2 సంవత్సరాల పాటు విస్తృత అదేవిధంగా లోతైన అధ్యయనం చేసి ఇటీవల కాలంలో ఒక మంచి పుస్తకం అయితే వచ్చింది మార్కెట్లోకి. ఆ పుస్తకం పేరు తెలంగాణ చరిత్ర మూలాలు. పుస్తకం మార్కెట్లోకి వచ్చి చాలా కొద్ది రోజులు అవుతుంది, కానీ బట్ సాహిత్య వర్గాల్లో దీని మీద కొంచెం విస్తృత చర్చ జరుగుతోందని సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. మీ దృష్టికి వచ్చిన ప్రధాన విమర్శలు ఏమున్నాయి ఈ పుస్తకానికి సంబంధించి? తెలంగాణ ఆంధ్ర పంచాయతీ ఒకటి ఉంది కాబట్టి ఇప్పుడు ఇది ఎందుకు, మళ్ళీ విభజన, చిన్నవాదం ఇదంతా అని అంటే పుస్తకం చూడకుండా మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది. తెలుగు మరి తెలంగాణ భాష, ఆంధ్ర భాష తెలుగు అయినప్పుడు మరి తెలుగు తల్లి తెలంగాణ తల్లి వేరెట్లయితుంది? మరి అప్పుడు తెలుగు తల్లినే వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు కదా. అది నిజమే, నేను కూడా దాంతో ఏకీభవిస్తాను. తెలుగు తల్లి తెలంగాణ తల్లి రెండు ఒకటే, దాంట్లో ఏమీ లేదు. తెలుగు లేకుండా తెలంగాణ లేదు. తెలుగుకు గొప్ప వైభవం ఉంది, ప్రాచీనత ఉంది అని చెప్పడమే నా ప్రధాన ఉద్దేశం. దానికి సంబంధించి దొరికిన ఆధారాలన్నీ, బ్రాహ్మణానికి ఉన్న ప్రాచీనత తెలుగు పదానికి ఎక్కడొచ్చింది లేదు కదా అనేది చాలామంది ఆంధ్ర చరిత్రకారుల వాదన. ఈ వాదనలు చాలా అన్యాయమైన వాదనలు చేసి ఆ తెలుగు యొక్క ప్రాచీనతను, తెలుగు పదావిర్భావాన్ని, భాషావిర్భావాన్ని, భాషా చరిత్రను నిర్లక్ష్యం చేసి అన్నింటికీ విషయం ఏంటంటే ఆంధ్ర అనేది భాష కాదు, ఆంధ్ర అనేది ఒక జాతి. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. తెలుగు ప్రాచీనత, తెలుగు చరిత్ర, తెలుగు పూర్వ వైభవం, దాని నుంచి తెలంగాణ ఆవిర్భావం, దీనికి సంబంధించి దాదాపు 2 సంవత్సరాల పాటు విస్తృత అదేవిధంగా లోతైన అధ్యయనం చేసి ఇటీవల కాలంలో ఒక మంచి పుస్తకం అయితే వచ్చింది మార్కెట్లోకి. ఆ పుస్తకం పేరు తెలంగాణ చరిత్ర మూలాలు. దాని రచయిత ఎవరో కాదు, మా గురువు గారు, అదేవిధంగా నమస్తే తెలంగాణ పూర్వ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి గారు, సీనియర్ సంపాదకులు. ఆయన మనతో ఉన్నారు, మాట్లాడదాం దానికి సంబంధించి మరిన్ని విశేషాలు. నమస్తే సార్. సార్, ఏం సార్, తెలంగాణ చరిత్ర మూలాలని ఇటీవల ఒక మంచి పుస్తకాన్ని తెచ్చారు మీరు. చాలా అద్భుతమైన పుస్తకం అని చాలామంది చూసా కామెంట్లు, దాని కింద దాని గురించి ఫేస్బుక్లో అక్కడిక్కడ కొంత చర్చ జరిగింది. అసలు తెలంగాణ చరిత్ర మూలాలు అనే పుస్తకం తేవడంలో మీ ఉద్దేశం ఏంటి అసలు? యాక్చువల్గా నా ఉద్దేశము తెలుగుకు సంబంధించిన మూలాలు వెతకడం. ఓకే. దానికి తెలంగాణ చరిత్ర మూలాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, తర్వాత ఈ ప్రాంత అస్తిత్వానికి సంబంధించిన అన్వేషణ అదంతా చేయాలన్న ఆలోచనలో భాగంగా వెతుకులాట మొదలు పెడితే తెలంగాణ చరిత్రే కాదు, తెలుగు చరిత్ర కూడా చాలా వెతకాల్సింది ఉంది, చాలా తెలుసుకోవాల్సింది ఉంది అని అర్థమైంది. ఓకే. అందులో భాగంగా శోధిస్తూ వెళ్ళినప్పుడు అనేక విషయాలు, అంటే తెలుగుకు సంబంధించి మరుగున పడిపోయిన అనేక ఆధారాలు, సాక్ష్యాలు, మూలాలు ఒక్కొక్కటి బయటపడుతూ వచ్చినాయి. ఎందుకు అసలు ఇట్లా జరిగింది అనేది నాకు ఒక ప్రధానమైన ప్రశ్నగా ముందుకు వచ్చింది. 2009లో తెలుగుకు ప్రాచీన హోదా ఇచ్చినప్పుడు తమిళనాడు వ్యతిరేకించింది. తమిళనాడు వ్యతిరేకించలేదు. చెన్నై కోర్టులో ఒకతను ఒక పిటిషన్ వేసినాడు, తెలుగుకు ప్రాచీన హోదా ఎట్లా ఇస్తారు, తమిళం అంత ప్రాచీనం కాదు, అది దానికి 1000 ఏళ్ల చరిత్రే ఉంది అని తెచ్చినాడు. అప్పుడు ఇంకా మరింత పట్టుదలతోటి నిజంగా ఇట్లా ఉందా, అసలు ఏంది, ఎందుకు జరిగింది ఇట్లా, ఈ వాదన ఎందుకు వస్తుంది అని శోధించడం మొదలు పెడితే
చాలా ఆసక్తికరమైన అంశాలు దొరికాయి. ఉమ్. వాటన్నింటినీ ఇక అక్కడి నుంచి సేకరించే ప్రయత్నం మొదలుపెట్టాను. 1000 ఏండ్ల ముందు అంటే నన్నయ్యకు ముందు తెలుగు అనేది ఉందా లేదా, నన్నయ్యతోటే తెలుగు మొదలైందా. చాలామంది ఏంది మనకు భాషా చరిత్ర రాసిన వాళ్ళంతా కూడా నన్నయ్య ఉపయోగించిన తెనుగు పదమే మొదటిది, ఆ తెనుగులో నకారము పొలువయి లకారం వచ్చింది, అది తెలుగు అయ్యింది. ఆ తర్వాత అందరూ రచయితలందరూ కవులందరూ తెలుగు అనేది ఉపయోగిస్తూ వచ్చినారు. నన్నయ్యకు ముందు తెలుగు అన్నది లేదు. ఇది ఎక్కువ మంది చేసిన సూత్రీకరణ. ఉమ్. కానీ అది వాస్తవం కాదు. అది వాస్తవం కాదు. అసలు ఆ రకమైన సూత్రీకరణ చాలా అన్యాయంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు నన్నయ్య మహాభారతం రాయడానికైనా సరే తెలుగు రాజరాజ నరేంద్రుడు ఏమడిగిండు, తెలుగులో మహాభారతం రచించండి, మన ప్రజకు ఆ ఇతిహాసం తెలవాల్సిన అవసరం ఉంది అని చెప్పి అడిగినాడు. నన్నయ్య కూడా తన సంకల్పంలో ఏం రాసుకున్నాడు, నేను తెలుగులోనే మహాభారతం రాస్తున్నానని రాసుకున్నాడు. తెలుగులో అడగడానికైనా తెలుగులో రాయడానికైనా అంతకుముందు తెలుగు ఉండాలి, భాష ఉండాలా, సంపద ఉండాలి కదా, భాషా సంపద, పద సంపద ఉండాలా, అవును, దాని చాలా సాంస్కృతిక నేపథ్యం ఉండాలి కదా. ఖచ్చితంగా అవన్నీ లేకుండా కేవలం నన్నయ్య అప్పటికప్పుడు ఎట్లా నిన్ను సాధించాడు అనేది ఆలోచన మన వాళ్ళు ఎందుకు చేయలేదు అనేది నాకు ఎదురైన ప్రశ్న. అక్కడి నుంచి చూసి ముందుకెళ్ళే కొద్దీ అనేక ఆధారాలు దొరికాయి. ఆ ఆధారాలను పట్టుకొని ఈ రచన చేయడం జరిగింది. ఓకే. తెలంగాణ అనేది తర్వాత కాలానికి సంబంధించింది. ఫస్ట్ బేసిక్గా మీ ఫోకస్ అంతా తెలుగు మీదే సాగింది. తెలుగుకు పూర్వ చరిత్ర ఉంది, తెలుగుకు గొప్ప వైభవం ఉంది, ప్రాచీనత ఉంది అని చెప్పడమే నా ప్రధాన ఉద్దేశం. దానికి సంబంధించి దొరికిన ఆధారాలన్నీ అంటే ఇతిహాస కాలం నుంచి, ఇతిహాసంలో నిజానికి ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్ర ప్రస్తావన ఉంది. ఆంధ్ర కూడా అందక అంద శబర పులింద జాతులు, ఒక 4-5 జాతుల గురించిన ప్రస్తావన ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది. వాళ్ళందరినీ విశ్వామిత్రుడు శపించి నువ్వు ఆర్యావర్తం వదిలి వెళ్ళిపోమంటే వాళ్ళందరూ ఇటు వచ్చినారని, ఇక్కడ స్థిరపడ్డారని, ఇక్కడ ఉండే తెలుగు జాతితోటి వాళ్ళు మమేకమయ్యి విడిపోయి కలిసిపోయి ఇక్కడే నిలబడిపోయారని, ఇక్కడి భాషను స్వీకరించారని ఆంధ్ర ప్రాంతపు చరిత్రకారులు చాలామంది రాసినారు. బ్రాహ్మణానికి ఉన్న ప్రాచీనత తెలుగు పదానికి ఎక్కడ వచ్చింది లేదు కదా అనేది చాలామంది ఆంధ్ర చరిత్రకారుల వాదన. బ్రాహ్మణంలో ఆంధ్ర ఉంది, తెలుగు ఎక్కడుంది చూపించమని. బ్రాహ్మణాల్లో లేదు. ఇతిహాసాల్లో ప్రస్తావనలు ఉన్నాయి. ఆ ప్రస్తావనలు ఎలా ఉన్నాయి అంటే, సహదేవుడు దక్షిణ భారతదేశానికి రాజసూయ యాగంలో భాగంగా దండయాత్ర చేస్తూ వచ్చినప్పుడు ఆయనను ఎదిరించి పోరాడిన జాతుల్లో ఆంధ్ర, తలవాన, కళింగ, విదర్భ అని ఈ జాతులపై విజయం సాధించాడు. వీళ్ళందరూ ఆయనకు సాగిలపడి కానుకలు సమర్పించుకున్నారని మహాభారతంలో రాశారు. ఆంధ్రుల్ని ఐడెంటిఫై చేసినారు, కళింగుల్ని ఐడెంటిఫై చేసినారు, విదర్భుల్ని ఐడెంటిఫై చేసినారు. మధ్యలో ఉన్న తలవానుల్ని ఎందుకు ఐడెంటిఫై చేయలే? ఎవరి తలవానులు? తలవానులే తెలంగాణలు కావచ్చు కదా. అంధక అనేది ఆంధ్ర అయినప్పుడు తెలవానులు తెలంగాణ వాళ్ళు అవుతారు. తలవానులు రూపాంతరం చెంది అంటే తెలంగకు పూర్వపదం తలవాన కావచ్చు కదా. అవును. తలవాన అనేది తెలుగు ప్రాంతానికి సంబంధించింది అని రాబర్ట్ షేఫర్ అనే ఒక అతను ఈ ఎథ్నోగ్రఫీ ఆఫ్ యాన్సియంట్ ఇండియా అని ఒక బుక్ రాసినాడు. తలవాన పదం తెలుగు ప్రాంతానికి సంబంధించిందని రాసినాడు. మనం ఎందుకు పరిశీలించలేదనేది నా వాదన. ఓకే. అట్లా చాలా సందర్భాల్లో మహాభారతంలో తలవాన, తాళచర ఇటువంటి పదాలు ఉన్నాయి. తాళవన అని చెప్పడానికి ఈ ప్రాంతంలో ఉన్న తాటి వనాలు
దేశంలో ఎక్కడ లేవు. వాస్తవం. మీకు అక్కడ విశాఖపట్నం నుంచి మొదలు పెడితే కావేరి దాకా ఎక్కడ చూసినా తాటివనాలు ఉంటాయి. అవును. అట్లా కూడా తాళవనం అయ్యే అవకాశం ఉంది. అదొక ప్రతిపాదన. దాన్ని ఎందుకు వదిలేశారు? తాటి ఆకులతోనే తాళపత్ర గంధాలు తయారు చేశారు కాబట్టి తాళ అంటే తాటివనాల సమూహం కూడా అయి ఉండొచ్చు మేబీ. తాళవనం. ఇంకొకటి తెలివాహ, గోదావరి నదికి తెలివాహ అనే పేరున్నది. ఆ తెలివాహ ప్రాంతవాసులే తెలుగులు అని చెప్పేసి చరిత్రలో బౌద్ధ జాతక కథల్లో ఉన్నది. తెలివాహ నది ప్రాంతవాసులు అని. ఆ అంధకులు అనేవాళ్ళు తెలివాహ తీరంలో ఉన్నారని కూడా ఉంది. కానీ అది మహానది ఉపనది తెలివాహ. మహానది ఉపనది తెలివాహ, తేలినది. అందుకని కన్ఫ్యూజన్ ఉండి ఆంధ్రులు అక్కడ దాకా పోయే అవకాశం లేదు. ఈ గోదావరి నది గురించే వాళ్ళు అట్లా ప్రస్తావించి ఉంటారు. తెలివాహులే తలవానులు, తెలుగులు అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి చరిత్రకారులు చాలామంది రాసినారు. తర్వాత సంగనవట్ల నర్సయ్య అనే ఒక చరిత్రకారుడు కూడా ఒక పత్రాన్ని సమర్పించినారు. ఇది కాకుండా కృష్ణానదికి కూడా తెలివాహ నది పేరు ఉన్నది. ఎట్లా? ఈ శరినివజ్ర జాతకలో ఆ నువ్వుల నూనె లాగా ప్రవహించే నది కృష్ణవెన్న అని ప్రస్తావన ఉంది దాంట్లో. అది కూడా కావచ్చునని. తెలివాహ నది, తెలివాహ నదికి ఇరువైపులా ఉన్న జాతి తెలుగు జాతి. ఇట్లా ఇన్ని రకాల ప్రపోజిషన్స్ ఉండగా ఇవన్నీ క్రీస్తు పూర్వం ప్రస్తావనలు. ఆ తర్వాత మెగస్తనీస్ ఇండికా అని ఒక పుస్తకం, జాగ్రఫీ, ప్రపంచ జాగ్రఫీ గురించి రాసిన ఒక గ్రంథం. దాంట్లో మొదగలింగ అని ఒక ప్రాంతాన్ని ప్రస్తావించారు. అంధారే అనే ఒక ప్రస్తావన చేసినాడు. అందరే అనే ప్రస్తావన ఆంధ్రను యాక్సెప్ట్ చేసినారు. మొదగలింగను నిరాకరించారు. అంటే 3 లింగాలు ఉన్న ప్రాంతం అని. ఈ మొదగలింగ అనేది ఈ తెలంగాణకు, త్రిలింగ దేశానికి సంబంధించినదే, తెలంగాణకు సంబంధించినదే అని ఆ మెగస్తనీసును అధ్యయనం చేసి వ్యాఖ్యానించిన ఎల్డర్ ప్లీనీ చెప్పినాడు. కానీ దాన్ని కూడా మన వాళ్ళు అంగీకరించలే. కావాలని విస్మరించారేమో మేబీ. ఆరోపణలు చేయడం అనేది నా ఉద్దేశమే కాదు. ఎందుకంటే వాళ్ళ కాలానికి వాళ్ళు చేసిన పరిశోధన, వాళ్ళకు దొరికిన ఆధారాలు, దాని ప్రకారం. తర్వాత ఎప్పుడైనా సరే ఏ జాతి అయినా సరే ముందు తనను తాను గుర్తించుకుంటుంది తప్ప అవతల వాళ్ళను గుర్తించడం అనేది అంత ఈజీగా కాదు. పైగా చరిత్ర అనేది వాళ్ళ దృక్కోణంతో, వాళ్ళ అవసరంతో చూసి తయారు చేసేది. జర్నలిజంలోనే మనకు ఒక సూత్రం ఉంది కదా, ఎఫినిటీ. మనకి ఏది దగ్గరగా ఉన్నదో దాన్ని ఎక్కువగా మనం మన ఊరు వాళ్ళు, మన ప్రాంత విషయాలు ఎక్కువ తెలుసుకుంటాం కదా. అట్లాగే జాతులు కూడా మేల్కొన్నప్పుడు వాళ్ళ సొంత ఐడెంటిటీని ముందుగా గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగా జరిగి ఉండొచ్చు. దాన్ని నేను ఒక పెద్దగా తీవ్రమైన విమర్శగాను అది భావించడం వల్ల విస్మరణ, నిర్లక్ష్యము అయితే అయి ఉండొచ్చు అంతే. ఇదైన తర్వాత టోలెమీ అనే అతను మళ్ళా ఇండియన్ జాగ్రఫీ గురించి రాసినాడు. త్రిలింగాన్ అనే ప్రస్తావన చేసినాడు. తర్వాత అంధారే ప్రస్తావన ఆయన కూడా చేసినాడు. ఈ 2 గంగానది ఒడ్డున ఉన్నట్టు రాసినాయి. ఏది? త్రిలింగ అండ్ అంధారే. కానీ ఆంధ్రను ఒప్పుకొని త్రిలింగను నిరాకరించడం అని. అది క్రీస్తు శకం 1వ శతాబ్దం 2వ శతాబ్దం కాలం నాటి వ్యాఖ్యానం కదా. మరి అది ప్రాచీనత కాదా? దాన్ని ఎందుకు నిరాకరిస్తారు?
ఇవి కాకుండా తెలుగు భాష ఉందని చెప్పడానికి ఆధారం ఏంటంటే హాలుడు రాసిన గాథా సప్తశతి క్రీస్తు శకం 1-2 ఆ ప్రాంతానికి సంబంధించిన ఎన్ని వందల తెలుగు పదాలు ఉన్నాయి దాంట్లో. తెలుగు పదాలు విపరీతంగా ఉన్నాయి. ఓకే. వాళ్ళు రాజులు ప్రాకృత భాష మాట్లాడే వాళ్ళు కావచ్చు, అవును, కానీ రాసే భాష స్థానిక ప్రజల భాష. ఎస్, స్థానిక ప్రజల భాషకే వాళ్ళు పైశాచి భాష అని పెట్టినారు. అంటే అది పైశాచి భాషలో రాసిన దాన్ని ఆయన తిరస్కరించిండని కదా ఒక మన గ్రంథం తగలబెట్టాడు. తగలబెడితే మళ్ళీ అది రియలైజ్ అయ్యి లేదు ఆపండి అని తీసుకొచ్చి తెలుగు భాష పద సంపద అనేది హాలుడి కాలంలో ఉంది. ఆ తర్వాత కమలాపురం, కడప జిల్లా కమలాపురంలో కలమల్ల శాసనం తెలుగు శాసనం. అవును. బాదామి చాళుక్యులు వేసిన చాలా శాసనాలు తెలుగు శాసనాలు ఉన్నాయి. బాదామి చాళుక్యులు ఎర్లీ చాళుక్యులు కదా, తొలి చాళుక్యులు కదా వాళ్ళు. 6-7 శతాబ్దాల కాలం వాళ్ళు వేసిన తెలుగు శాసనాలు ఉన్నాయి. తర్వాత బీచుపల్లి దగ్గర శాసనము, వాడపల్లి దగ్గర శాసనము, ఇవన్నీ 6-7 శతాబ్దాల కాలం నాటి శాసనాలు. అవి తెలుగులో ఉన్నాయి, తెలుగు పదాలు ఉన్నాయి వాటిల్లో. ఓకే. ఇవి కాకుండా పండరంగడు, యుద్ధమల్లుడు వాళ్ళు రాసిన పద్యాలు ఉన్నాయి, శాసన పద్యాలు. ఓకే. శాసనాల్లో వేసిన పద్యాలు. జనవల్లభుడు రాసిన శాసనం ఉంది, పద్య శాసనం, తెలుగులో రాసిన శాసనం. ఓకే. వేములవాడ కేంద్రంగా చాలా తెలుగు భాషా గ్రంథాలు వచ్చినాయి. కవిజానాశ్రయం అనే ఒక గ్రంథాన్ని మల్లియరేచన అనే రచయిత 940 నాటు కాలం నాడే 940 క్రీస్తు శకం 940 నాడు రాశాడని. అంటే ఈ లెక్కన తెలుగు భాష ఎంత ప్రాచీనమైందని అనుకోవచ్చు సార్? మామూలుగా మీ పరిశోధన అన్నిటి మిగతా భాషలకు ఎంత ప్రాచీనత ఉందో ఈ భాషకు అంత ప్రాచీనత ఉంది. తమిళ, కన్నడ వీటన్ని కూడా నీకు ఒక్కసారే దక్షిణాది భాషలకు ఉన్న ఈ భాషలన్నీ అన్నీ ఒకేసారి ఒక పరిపూర్ణమైన భాషగా అవతరించలే. అవును, ఒక క్రమగతిలో అభివృద్ధి చెందుతూ వచ్చినాయి. పద సంపద విస్తరిస్తూ వచ్చింది, పెరుగుతూ వచ్చింది, భాష పెరుగుతూ వచ్చింది, అక్షరాలు పెరుగుతూ వచ్చినాయి. దానికి ఒక క్రమగతి ఉంది, అందరికీ అదే వర్తిస్తుంది అది. అంతేగాని మేమే ప్రాచీనము, మాకు మేబీ కొంత తేడా ఉంటే ఉండొచ్చు కాక, కానీ తెలుగు భాష కూడా 2500 సంవత్సరాల కాలం నుంచి మనుగడలో ఉంది. ఓకే. 2000 భాష మాట్లాడుకునే భాష ఉంది. ఆ తర్వాత శాసన భాష వచ్చింది, ఆ తర్వాత గ్రంథ భాష వచ్చింది. ఇవి కాకుండా పురాణాల్లో దాదాపు ఒక 5 పురాణాల్లో తెలింగ, తైలంగ దేశ ప్రస్తావనలు ఉన్నాయి. మరి పురాణాలు కూడా ప్రాచీనమైనవి కదా, 100% కదా. పోనీ క్రీస్తు పూర్వం ముందు రాసినవి కాదు, క్రీస్తు శకం 5-6 శతాబ్దాల్లో వచ్చినాయి. 5-6 శతాబ్దాలు అంటే ప్రాచీనమే కదా. అంతే కదా సార్. అంటే ఇప్పుడు 20వ శతాబ్దంలో ఉన్నాం మనం. వాటిని ఎందుకు యాక్సెప్ట్ చేయలే? అసలు తెలింగ లేదు, తెలుగు లేదు, త్రిలింగ లేదు. ఈ వాదనలు చాలా అన్యాయమైన వాదనలు చేసి ఆ తెలుగు యొక్క ప్రాచీనతను, తెలుగు పదావిర్భావాన్ని, భాషావిర్భావాన్ని, భాషా చరిత్రను నిర్లక్ష్యం చేసి అన్నింటికీ మరొక ప్రత్యామ్నాయ పదాన్ని తగిలించి ధాతువు. సార్, ఇంతకాలం లేని తెలుగు ఆంధ్ర వివాదం ఇప్పుడు కొత్తగా ఎందుకు తెరపైకి వచ్చింది? దాని మీద ఇప్పుడు ఎందుకు అది ఒక భాషా యుద్ధంగా మారుతోంది? విషయం ఏంటంటే ఆంధ్ర అనేది భాష కాదు, ఆంధ్ర అనేది ఒక జాతి, ఆంధ్ర అనేది ఒక దేశం. ఆంధ్ర అనేది ఒక దేశం, ఆంధ్ర అనేది ఒక జాతి. తెలుగు అనేది భాష. తెలుగు జాతి ఉంది, తెలుగు దేశం ఉంది, తెలుగు భాష ఉంది. ఆంధ్ర జాతి ప్రజలు, ఆంధ్ర దేశం ప్రజలు తెలుగు భాషను కూడా స్వీకరించినారు.
స్వీకరించి ఉమ్, అన్ని సందర్భాలకు ఆంధ్ర భాషా చరిత్ర, సమగ్రాంధ్ర సాహిత్యం, ఆంధ్ర మహాభాగవతం. ఆంధ్ర మహాభాగవతం, ఆంధ్ర మహాభారతం ఉమ్, తెలుగు ఉండగా ఉమ్, రాసిందేమో తెలుగులో, అవును. అన్నీ రాసినవన్నీ తెలుగులో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు రాసుకున్నారు కాబట్టి వాళ్ళ ప్రాంతం పేరు తగిలించుకున్నారేమో. మేబీ కావచ్చు, ఉమ్, కావచ్చు. కానీ అది అక్కడితో ఆగుతలే కదా, ఉమ్, అక్కడితో ఆగుతలే. ఉమ్, తెలుగు అనేది మరుగున పడిపోతుంది కదా, ఉమ్, తెలుగు అనేది విస్మరణకు, నిర్లక్ష్యానికి గురవుతున్నది కదా. ఉమ్, మనకు కాదు, మన ఎవరో ఒక జపనీస్ ప్రొఫెసరు ఒక పత్రంలో సమర్పించిన పత్రంలో చెప్పాడు, ఈ సెంచరీలో జరిగిన ఒక విపరీతం ఏంటంటే ప్రతి సందర్భానికి ఆంధ్రాన్ని తగిలించడము ఒక విపరీతంగా జరిగింది అని. ఉమ్, ఓకే, దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది? ఇప్పుడు తెలంగాణ కూడా సాయుధ పోరాట కాలంలో సాయుధ పోరాట నాయకులంతా పెట్టుకున్న పేరేంది? ఆంధ్ర మహాసభను పెట్టుకున్నారు. ఉమ్, ఎందుకు పెట్టుకున్నారు? ఆ రోజుకు ఆంధ్రోద్యమమే ఒక బ్రహ్మాండమైన స్ఫూర్తిగా ఉంది. ఉమ్, ఉమ్, తమిళనాడు నుంచి స్వరాష్ట్రం కోసం ఆంధ్ర ప్రజలు పోరాడుతున్నారు. దానికోసం ఒక ఆంధ్ర మహాసభ 1920స్లోనే ఆంధ్ర మహాసభను ప్రారంభించారు. ఉద్యమాలు చేస్తున్నారు, చరిత్ర రాసుకుంటున్నారు, పాటలు రాసుకుంటున్నారు, ఉమ్. ఒక స్ఫూర్తిగా తీసుకున్నారు. అవును. ఆ స్ఫూర్తి ఉండింది. అంటే తెలంగాణ పోరాటానికి ఆంధ్ర పోరాటం స్ఫూర్తిగా నిలిచింది అప్పట్లో, అందుకని ఆంధ్ర పెట్టుకున్నారు. అవును, ఓకే. అంటే ఆంధ్ర పదంతో విభేదం లేదు. ఎస్ అనే చెప్పడానికి ఇది విభేదం ఎప్పుడు వస్తుంది అంటే ఏదైనా సరే ఆధిపత్యంగా మారినప్పుడు. ఎస్, అవును. తమిళనాడుతో కలిసి పనిచేసిన ఉన్నాం కదా, ఎంతకాలం ఉన్నాం? చాలా కాలం. మద్రాసు రాష్ట్రంలో ఎంతో కాలం ఉన్నాం. అవును. కానీ ఎప్పుడు పంచాయతీ వచ్చింది? మన ఉద్యోగాలు పోతున్నాయి, మన మీద వాళ్ళు పెత్తనం చేస్తున్నారు, మన మాట చెల్లుబాటు కావట్లేదు, మన భాష, మన ఉద్యోగాలు పోతున్నాయి, ఈ మన కల్చరు ఇవంతా కూడా మరుగున పడిపోతున్నదని ఎప్పుడైతే ఆంధ్ర ప్రాంత ప్రజానీకం ఫీల్ అయినారో వాళ్ళు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నారు, అరవ గోబ్యాక్ అన్నారు, ఉద్యమం చేసినారు, సాధించుకున్నారు. ఓకే. ఆ తమిళ ఆధిపత్యం అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్గా మారిన నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా వీళ్ళు కొట్లాడి బయటకు వచ్చినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్ర అంతా అందరం ఆంధ్రులమే అనుకున్నారు. అవును. జనం కూడా పెద్ద రెసిస్ట్ చేయలే. అంటే తెలంగాణ ప్రజానీకంలో ఉంది ఆంధ్ర ప్రాంతంలో కలవద్దు, విడిగా ఉండాలి, మనం వెనకబడి ఉన్నాము అనేది ఉంది తప్ప ఆంధ్ర పదం మీద వ్యతిరేకతను ఇంకోటో కాదు. అవును, కరెక్ట్. కానీ ఎప్పుడైతే ఇక్కడ రెండు రాష్ట్రాలు ఏర్పడి, రెండు రాష్ట్రాలు కలిసిపోయి, రెండు రాష్ట్రాల్లో ఆంధ్ర ఆధిపత్యం అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ కింద, ఒక అధికారం కింద మారి డామినేట్ చేయడం మొదలుపెట్టిందో అప్పుడు తెలుగు అనేది, తెలంగాణ అనేది పైకి వచ్చింది ఆటోమేటిక్. అది అవును. మీకు అక్కడ మీరు అక్కడ చేసిందే ఇక్కడ తెలంగాణ ప్రజలు చేసినారు. అవును. దాంట్లో భాగంగానే ఇవాళ తెలుగు, తెలంగాణ అస్తిత్వాల్ని మీరు ఇంత సమగ్ర పరిశోధన చేశారు కదా, అసలు ఈ ఆంధ్ర ఏంది, తెలంగాణ ఏంది, రాయలసీమ ఏంటి, ఇవి ఎట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా ఫామ్ అయ్యాయి ఈ పదాలు? ఇప్పుడు మానవ జాతి చరిత్ర అంతా కూడా రాజుల చరిత్ర, యుద్ధాల చరిత్ర, వలసల చరిత్ర. ఓకే. నాకు కనిపించినంత వరకు ఓకే. తెలుగు జాతి అంతా అఖండంగా, తెలుగు ప్రజలంతా అఖండంగా ఒకే రాజు పాలనలో ఉన్న సందర్భాలు చాలా కొద్ది. అవును. శాతవాహనుల కాలము, కాకతీయుల కాలము, కృష్ణదేవరాయల కాలము. ఈ మూడు సందర్భాల్లో కూడా అన్ని ప్రాంతాలు వాళ్ళ అధీనంలో లేవు. అవును. మెజారిటీ ప్రాంతాలు వీళ్ళ అధీనంలో ఉన్నాయి, ఉంటూ వచ్చినాయి. కానీ కాలక్రమంలో తూర్పు చాళుక్యులు వచ్చేది, బాదామి చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు, బాదామి చాళుక్యులు వచ్చి ఈ త్రిలింగ దేశమన్ని జయించి ఇక్కడి నుంచి బంగాళాఖాతం దాకా స్వాధీనం చేసుకొని
వేంగిలో వాళ్ళ ఒక రీజెంట్ను, ఒక గవర్నర్ని పెట్టుకున్నారు. బాదామి నుంచి పరిపాలిస్తూ వేంగిలో ఒక గవర్నర్ పెట్టుకున్నారు. ఈ తెలంగాణ అంతా అప్పుడు విభజన జరిగింది. ఓకే. ఈ ప్రాంతం అంతానేమో వేరే రాజుల కింద ఉంది. ఆ వేంగి కృష్ణా గోదావరి ఆ జిల్లాలు అదంతా వేంగి దీని కింద ఉన్నాయి. సో అప్పుడు ఒక విభజన జరిగింది. శాతవాహనులు ఓడిపోగానే, శాతవాహనులు కాలం అయిపోయిన తర్వాత పల్లవులు ఆ కృష్ణానదికి కింద ఉన్న ప్రాంతం అంతా ఆక్రమించుకున్నారు. సో అట్లా ఆంధ్ర ప్రాంతం అనేది అట్లా డివైడ్ అయింది. దాంట్లో పల్లవులు స్వాధీనం చేసుకున్న ఆ ప్రాంతంలో వాళ్ళు మైదవోలులో ఒక శాసనం వేసినారు. ఏమంటే మేము గంగై చోడ మండలము, ఆంధ్రాపదము, కుంతల దేశము, ఈ 3 ప్రాంతాలను మేము పరిపాలిస్తున్నాము అని ఆ శాసనంలో రాసుకున్నారు. ఆంధ్రాపదము ఏది అంటే ఇది. ఓకే. అక్కడ ఫస్ట్ ఇప్పటి వరకు ఉన్న ఆధారాలను రికార్డు ఉండేది ఆంధ్రాపదం. అక్కడ పల్లవుల కాలంలో వేసుకున్న శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. ఓకే. ఆ తర్వాత కూడా చాలా శాసనాల్లో అయితే ఆంధ్ర అనేది అక్కడ ఒక్కదానికి పరిమితం కాలే. కొంతకాలము గోదావరి నుంచి శ్రీకాకుళం దాకా, కటకం దాకా ఆంధ్ర ప్రాంతంగా చలామణయింది. కొంతకాలము మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా ఆంధ్ర ప్రాంతంగా నడిచింది. మధ్యాహ్న వేంగి దేశమే ఉంది. మీకు సముద్రగుప్తుడు జైత్రయాత్ర సాగించి విజయాలు సాధించిన దేశాల జాబితా, మొత్తం దేశం జాబితాలో ఇస్తున్నాడు. దాంట్లో ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, వేంగి దేశమే ఉంటుంది. అంటే అప్పుడు ఇదంతా వేంగి దేశం కింద ఉందా? పర్టికులర్ ఆయన కోస్తా ప్రాంతం మాత్రమే కొట్టుకుంటూ పోయినాడు. ఓకే. ఇక్కడ రాలే. ఓకే. అందుకని త్రిలింగ దేశం అంటేనేమో ఒక విశాలమైన వర్ణన ఉంది దీనికి. ఏది 3 ఆరామాల మధ్యన ద్రాక్షారామము, కాళేశ్వరము, శ్రీశైలం మధ్యన ఉన్న ప్రాంతాన్ని త్రిలింగ దేశం అన్నారు. తొలినాటి త్రిలింగ దేశ వర్ణన ఇది. అది అలాగే లేదు, ఇప్పుడు విస్తరిస్తూ పోయింది. అవును. ఆ తర్వాత హద్దులు మారిపోయినాయి. ఇంక యుద్ధం జరిగినప్పుడల్లా ఈ జనం ఇటు అటు పోవడము, ఆక్రమణలు జరగడము, విస్తరించుకుంటూ పోవడము జరుగుతూ వచ్చింది. కర్ణాటకలోని కళ్యాణ నుంచి పరిపాలించిన చాళుక్య చక్రవర్తి రెండవ తైలపుడు త్రిలింగ దేశాధిపతిని అని క్లెయిమ్ చేసుకున్నాడు 997లో. ఓకే. దానికి సంబంధించి ఒక 6-7 ఆధారాలు మన దీంట్లో ఉన్నాయి. ఓకే. ఈ పుస్తకంలో ఆధారాలు కూడా పెట్టారా సార్? శాసనాలన్నీ పెట్టిన అయితే మీ పరిశోధనలో వచ్చిన ఆధారాలన్నీ నాకు దొరికిన ఆధారాలన్నీ పెట్టాను. ఓకే. ఇంకా సేకరిస్తూనే ఉన్నాను. ఓకే. చెప్తున్నా కదా. అవును. నేను అగైన్ బీయింగ్ ఏ జర్నలిస్ట్ ఐ సే దట్ దిస్ ఈజ్ ఏ డ్రాఫ్ట్ హిస్టరీ, నాట్ ఏ ఫైనల్ హిస్టరీ. ఫైనల్ కాదు, పర్ఫెక్ట్ కాదు. హిస్టరీ ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు, ఎవరు చేసినా పర్ఫెక్ట్ కాదు. ఆల్వేస్ దెర్ విల్ బి ఏ ప్లేస్ టు ఫైండ్. అందుకని ఇంకా చాలా తవ్వాల్సింది ఉంది, చాలా సెట్ చేయాల్సింది ఉంది. అవును. ఈ రాయలసీమ సార్ మధ్యలో ఇప్పుడు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ చెప్పారు. ఆ డివిజను ఎప్పుడంటే ఎప్పుడైతే ఈయన నిజాము బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడలేక బ్రిటిష్ వాళ్ళతోటి సంధి చేసుకొని వాళ్ళ సైన్య సహకార పద్ధతి తీసుకొని యువతల మరాఠాలతోటి, విజయనగర రాజులతోటి, వీళ్ళతోటి ఘర్షణల సందర్భంగా రక్షణ చేసుకోవడం కోసం ఒక్కొక్క ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయినాడు. సైన్య సహకార పద్ధతి అంటే ఏంది? నువ్వు నాకు రక్షణగా నీ సైన్యాన్ని పంపించు, నీకు అవసరమైనప్పుడు నీకు అవసరమైనప్పుడు పంపుడు ఏం లేదు, నేను కిస్తు కట్టుకుంటూ పోతా నీకు. ఓహో. ఓకే. కిస్తు కట్టలేనప్పుడు ఏం చేస్తా? ఒక జిల్లా ఇస్తా. అదేలే. ముందు సర్కార్ జిల్లాలు ఇచ్చేసినాడు, తర్వాత సీడెడ్ ఈ జిల్లాలు ఇచ్చేసినాడు. అప్పుడు సెపరేట్ అయింది రాయలసీమ. ఓకే. అంటుంటే సీడెడ్ అనేది బాగాలేదు, దీనికి ఏదైనా పేరు పెట్టాలని చెప్పేసి 1920s ఆ ప్రాంతంలో
ఫ్రీడమ్ ఫైటర్స్ అంతా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక పెద్ద మనిషి ఒక ఆ కాలపు స్వాతంత్ర సమర యోధుడు ఉండి రాయలసీమని పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి అన్నాడు. రాయలసీమని పెట్టినారు. అట్లా ఆ ప్రాంతము ఆ సీడెడ్ అయినప్పటి నుంచి అది సపరేట్ ఎంటిటీగా మారింది. ఓకే. అంతకుముందంతా అంతకుముందు కూడా ఇది సింగిల్ కమాండ్ సిస్టంలో ఎప్పుడు లేవు. ఎస్. కడప ఒక కమాండ్ సిస్టంలో ఉంది, కర్నూలు వెలుగోడు కింద ఉంది, కర్నూలు కింద ఉంది, ఆదోని కింద ఉంది. ఎక్కడికక్కడ ఆ నాయంకర వ్యవస్థ తమిళనాడు తమిళనాడు కదా, ఇక్కడ కృష్ణదే మన ప్రతాపరుద్రుడి కాకతీయుల కాలంలో ఉన్న నాయంకర వ్యవస్థలో 74 మంది సామంతులు ఉండేవాళ్ళు. ఆ 74 మందో 72 మందో సామంతులు ఉండేవాళ్ళు. ఆ సామంతులే పరిపాలించేటోళ్ళు. ఓకే. వాళ్ళు పన్నులు వసూలు చేసి ఇక్కడ కట్టేటోళ్ళు. ఆ సామంతుల వ్యవస్థ రాను 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 చివరికి మనకు జమీందారులుగా దేశముఖులుగా మిగిలినారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్న దేశముఖులు జమీందారులుగా మిగిలినారు. ఇంకా చిన్నగా అవి మొదట దాదాపు ఒక జిల్లా 2 జిల్లాల ఆధిపత్యంలో ఉన్న సామంతులు క్రమంగా 50 గ్రామాలు, 60 గ్రామాలు, 70 గ్రామాలు, 90 గ్రామాలు అట్లా మారుకుంటూ వచ్చి చివరికి వాళ్ళే దేశముఖులు, జాగీర్దారులు, దొరలుగా మిగిలినారు మనకు. ఓకే. మరి ఇప్పుడు ఈ వేరు అంటున్నారు కదా సార్ ప్రాంతాలు. మరి ఆంధ్ర ప్రాంతం కానీ ఆంధ్ర ఖ్యాతిని గురించి కానీ నిర్దిష్టంగా ఎక్కడైనా పేర్కొన్నారా మీ పరిశోధనలో? అట్లా ఏమైనా వెలుగులోకి వచ్చిందా? ఉంది. ఆంధ్ర ఖ్యాతి, ఆంధ్ర చరిత్ర శాతవాహనులది కూడా అది వివాదాస్పదం అయినప్పటికీ శాతవాహనులు ఆంధ్రులు అని పురాణాల్లో ఉంది. ఓకే. పురాణాల్లో మెన్షన్ చేసినారు. శాతవాహను బహుశా ఆంధ్రులు మొదట వచ్చిన ఆంధ్రులు వాళ్ళేనేమో. శాతవాహనులు వాళ్ళు చివరి పరిపాలించిన ప్రాంతము అమరావతి. ఓకే. వాళ్ళ అంతిమ కాల రాజధాని అమరావతి. అందుకని ఆ చరిత్ర, ఆ ఖ్యాతి ఎట్లాగుంటుంది. నేనేమంటున్నంటే ఆంధ్రులకు చరిత్ర ఉంది, ఒక దేశం ఉంది, పరిపాలన ఉంది. పల్లవులు పరిపాలించినారు, ఇక్కడ శాతవాహనులు పరిపాలించినారు, అనేక మంది సామంతరాజులు ఉన్నారు. వెలనాడు, పలనాడు ఇవన్నీ ఆ ప్రాంతంలో ఉన్నవే కదా. అవి సింగిల్ యూనిట్ కాదు కదా. అవును. మరి ఇప్పుడు ఈ ప్రాంతీయ విభజనలు ఎప్పటి నుంచి జరిగాయని అనుకోవచ్చు సార్ జనరల్గా? ఇప్పుడు మీరు చెప్పే ఈ చరిత్రనంతా గమనిస్తే బిట్లుగా పాలన సాగించుకుంటూ వచ్చారు. మరి ఇది నిర్దిష్టంగా ఇది ఈ ప్రాంతం అంతా ఆంధ్ర, ఈ ప్రాంతం ఈ తెలంగాణ, ఈ ప్రాంతం అంతా రాయలసీమ, ఇదంతా కళింగ, ఉత్తరాంధ్ర అని. మొదట సుల్తానుల పరిపాలన. ఓకే. 1323లో కాకతీయ సామ్రాజ్యం అంతరించిన తర్వాత సుల్తాన్లు వచ్చి ప్రాంతాన్ని కబ్జా పెట్టినారు. మళ్ళీ వాళ్ళని తరిమి మళ్ళీ సామంత రాజ్యాలు ఏర్పడ్డాయి. సామంత రాజ్యాలు 72 మంది ఎక్కడోళ్ళక్కడ పరిపాలించుకుంటూ, అక్కడ అనవయమారెడ్డి, ఇక్కడ రాచకొండ రాజులు, వరంగల్లోనేమో కాపయ్య నాయకుడు, అట్లా ఎక్కడికక్కడ సామంత రాజులు పరిపాలించుకుంటూ ఉన్న కాలంలో ఈ బహమనీ సుల్తాన్స్ బలపడి వాళ్ళు వచ్చి తర్వాత ఈ సామంత రాజ్యాలన్నింటినీ కొల్లగొట్టినారు. ఓకే. సో అప్పుడు క్లియర్గా డివిజన్ అనేది మొదలైంది. కొల్లగొట్టి అంత వెంటనే కాలే. ఓకే. బహమనీ సుల్తాన్స్ చేసినారు. వాళ్ళ తర్వాత మొఘలాయులు తరపున, షాజహాను వాళ్ళ తరపున వచ్చి వాళ్ళు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం అంతా ఆక్యుపై చేసినారు. ఎప్పుడైతే సుల్తాన్స్, బహమనీ సుల్తాన్స్ పతనం అయినారో ఈ ప్రాంతం అంతా వాళ్ళు ఆక్రమించినారు. ఓకే. ఆక్రమించి ఈ ఒక్కొక్క ప్రాంతాన్ని సెపరేట్గా అదే మీ ఈ ప్రాంతం అంతా తీసుకోండి అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పినప్పుడు అది సెపరేట్ అయింది. ఓకే. దాదాపు 200 సంవత్సరాల పాటు అటు బ్రిటిష్ దీని కింద ఉండింది. 1800లో కోస్తా జిల్లాలన్నింటినీ మద్రాసు బ్రిటిష్ దీనికి అప్పచెప్పినారు. ఓకే. 100 సంవత్సరాల చరిత్ర మామూలు చరిత్ర కాదుగా. 150 సంవత్సరాల చరిత్ర. 150 సంవత్సరాలు ఆ ప్రాంతం అంతా దాని కింద ఉంది. ఆ తర్వాత కొంతకాలానికి రాయలసీమను కూడా ఇచ్చినారు. ఇట్లా ఏర్పడ్డ యూనిట్స్ ఇవి. ఓకే.
దానికి సెపరేట్ ఐడెంటిటీ 150 సంవత్సరాలకు ఒక ఐడెంటిటీ వస్తుంది కదా. అవును. ఒక తరానికి 2 తరాలకి ఐడెంటిటీ వస్తున్నప్పుడు అవును. 10 తరాలు వస్తే ఐడెంటిటీ రాకుండా ఎట్టుంటుంది? దానికి ఒక సెపరేట్ ఐడెంటిటీ వచ్చింది. ఓకే. అదే కాలంలో ఈ తెలంగాణ అంతా నిజాం కింద ఉండిపోవడం వల్ల దీనికి ఒక సెపరేట్ ఐడెంటిటీ ఏర్పడింది. ఓకే. వెనుకబాటుతనం వల్ల కావచ్చు, కల్చరల్ అణచివేత వల్ల కావచ్చు, లేకపోతే తెలుగు ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కావచ్చు, రాచరికపు నీడలో ఉండడం వల్ల కావచ్చు, దీనికి ఒక సెపరేట్ ఐడెంటిటీ వచ్చింది. దీనికి ఒక సెపరేటు అస్తిత్వ పోరాటము ఏర్పడింది. అట్లా ఈ ప్రాంతాలు అనేవి విభజన జరిగింది. ముందు ఉన్న ప్రాంతాలు చెప్తుంటేనే ఉత్తరాంధ్ర, వేగి, పలనాడు, వెలనాడు, తర్వాత సబ్బినాడు, కందూరు నాడు, ఏరువనాడు, ఇంకా అదేంటి సరసినాడు, ఇట్లా ఎన్ని ఉన్నాయి. అంటే చిన్నవే యూనిట్లు అవి. అవును. సో అట్లా మీరు మీ పుస్తకంలో చెప్పినట్టు ఆంధ్ర ప్రాంతం కూడా ఒకప్పుడు కంచికిచెర్ల నుంచి గుంటూరు మధ్య ఎక్కడో ఆ ప్రాంతాన్ని మాత్రమే ఒక యూనిట్గా ఆంధ్రాని పిలిచేవారు, అట్లా లేదా? ఆంధ్ర ఒక సపరేట్ రాజ్యంగా ఉండింది. ఓకే. గుంటూరు చెప్తుంటే ధాన్యకటకం నుంచి కంచి దాకా. ఓకే. కంచి దాకా కొంతకాలం. ఓకే. ధాన్యకటకం నుంచి తంజావూరు దాకా కొంతకాలం, మధురై దాకా కూడా పరిపాలించినారు మన వాళ్ళు. ఓకే. కృష్ణదేవరాయలు, అవును, విశ్వనాథ నాయకుడి కథ తెలుసు కదా. అవును. అట్లా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు ఎవరికి గెలిచినప్పుడు రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోవడం, తెలుగు వాళ్ళని తీసుకుని పోవడమే కదా. అవును. ఇక్కడ నుంచి అయ్యవార్లు మన ఇప్పుడు త్యాగరాజు తంజావూరు దగ్గర, త్యాగరాజు ఇక్కడి నుంచి పోయిన ఆయనే. అవును. ఈ ప్రాంతం నుంచి పోయిన ఆయనే. అందుకని అట్లా ఒక కాలక్రమంలో జరిగిన పరిణామాలు ఇవన్నీ. ఓకే సార్, ఈ పుస్తకం వచ్చి మార్కెట్లోకి వచ్చి చాలా కొద్ది రోజులు అవుతుంది, కానీ బట్ సాహిత్య వర్గాల్లో దీని మీద కొంచెం విస్తృత చర్చ జరుగుతోందని సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. మీ దృష్టికి వచ్చిన ప్రధాన విమర్శలు ఏమున్నాయి ఈ పుస్తకానికి సంబంధించి? జనరల్గా తెలంగాణ ఆంధ్ర పంచాయతీ ఒకటి ఉంది కాబట్టి ఇప్పుడు ఇదెందుకు, మళ్ళీ విభజన అయిపోయింది కదా, ప్రత్యేక రాష్ట్రం వచ్చేసింది, విభజన భాష పేరుతో ఈ విచ్ఛిన్నవాదం ఇదంతా అని, అంటే పుస్తకం చూడకుండా మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది. సోషల్ మీడియాలో ఏముంటుంది, వాళ్ళు అంత పుస్తకం చదివి విమర్శ చేయరు. జనరల్గా వేగ్గా ఆంది తర్వాత మన వాళ్ళు పెట్టే థంబ్నెయిల్స్ మీద బట్టి కూడా ఉంటుంది. థంబ్నెయిల్స్ స్వీపింగ్గా పెడితే న్యాచురల్గా ఒక నెగిటివ్ అది వస్తుంది. దానికి నేను అదేదో విభేదం సృష్టించడం, విభేదాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనే దీంతో నేను చేయలే. నా ఉద్దేశం అయితే తెలుగును ఘనంగా, తెలుగు ప్రాచీనతను ఘనంగా, తెలుగు పూర్వ చరిత్రను ఘనంగా, దాని నుంచి తెలంగాణ ఎట్లా ఆవిర్భవించిందని చెప్పడమే నా ఉద్దేశం యొక్క ఉద్దేశం. అంతే. ఓకే సార్, ఈ పుస్తకం ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎవరెవరు తీసుకోవడాలంటే ఏమైనా దీన్ని ఎవరిని సంప్రదించాలి? పుస్తకాల షాపుల్లో దొరుకుతుందా? ముఖ్యంగా ఈ పుస్తకం ఎవరికి ఉపయోగపడుతుంది సార్? అంటే చరిత్రకు సంబంధించిన ఈ పుస్తకం, భాషా చరిత్ర, పొలిటికల్ హిస్టరీ, తర్వాత లాంగ్వేజ్ హిస్టరీ, ఈ రెండు స్టడీ చేసే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఓకే. ఇంకో ప్రశ్న వస్తుంది సార్ ప్రధానంగా, తెలుగు మరి తెలంగాణ భాష, ఆంధ్ర భాష తెలుగు అయినప్పుడు మరి తెలుగు తల్లి తెలంగాణ తల్లి వేరే ఎట్లయితుంది? మరి అప్పుడు తెలుగు తల్లినే వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు కదా అనేది ఒక చిన్న విమర్శగా. నిజమే, అది నిజమే. నేను కూడా దాంతో ఏకీభవిస్తాను. తెలుగును, తెలుగు తల్లి తెలంగాణ తెలుగును డిజైన్ చేసుకోవడం అనేది తప్పు అని నా అభిప్రాయం. ఓకే. తెలుగు తల్లి, తెలంగాణ తల్లి రెండు ఒకటే, దాంట్లో ఏమీ లేదు. కాకపోతే ఆయన అప్పుడు ఉద్యమ సందర్భంలో తెలుగు తల్లితో విభేదించి, తెలుగు తల్లి అంటే ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే ప్రతీక, మనకు సొంతంగా ఉండాలి అని చెప్పి తెలంగాణ తల్లి అని పెట్టి తీసుకొచ్చినారు. కానీ తెలుగు లేకుండా తెలంగాణ లేదు. ఓకే. తెలంగ దేశం. ఓకే. తెలుగు ఆనెము, తెలుగు ఆనమే తెలంగాణం.
ఓకే. అంతే తప్ప తెలుగు తల్లిని డిజోన్ చేసుకొని ఎట్లా చేస్తారు అది? కేసీఆర్ గారేమో తెలంగాణ తల్లి అని పెట్టి రేవంత్ రెడ్డి గారేమో తెలుగు తల్లి ఫ్లైఓవర్ను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మార్చాడు. అది సార్ పోటీ, ఇది అంతా ఒక పోటీ. నిజానికి అది ఇప్పుడు అవసరం లేదు, నాకు తెలిసి అంతా డిజైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు తల్లిని ఇప్పుడు అక్కడ వాళ్ళు ఆంధ్ర మాత అనుకొని ఇక్కడ మీరు తెలంగాణ తల్లి అనుకుంటే ఇంకా తెలుగు తల్లి ఏమవుతుంది? అదే ఎవరికి చెందకుండా అయిపోతుంది. తెలుగును ఎవరు కూడా తెలుగును డిజైన్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అవును. ఆంధ్ర కూడా అంటే ఆంధ్ర అనేది మన అందరి భాష, అందరి మాతృభాష, అందరం తెలుగు ప్రజలమే. మన యాసలు వేరు కావచ్చు కానీ మన భాష, మన మాతృభాష అందరిది తెలుగు. ఏ ప్రాంతం వాళ్ళదైనా తెలుగు మాట్లాడే వాళ్ళు. అంతే. సో ఇది ప్రధానంగా మనం ఈ పుస్తకం ద్వారా గ్రహించాల్సిన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.